ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా ఏడాది తర్వాత రవి భగవానుడు శనితో కలిపి ఉన్నప్పుడు ఎలాంటి విపత్తులు ఉంటాయి, ఎలాంటి అనారోగ్య స్థితిని ఎదుర్కొని ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయ స్థానంలో రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికర రాహు తృతీయంలో ఉండడం వల్ల తల్లిదండ్రులతో, అన్న తమ్ముళ్లతో, అక్క చెల్లెలతో, సహచరులతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులు నిత్యము మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు. మీరు ఎక్కడ తప్పు చేస్తారా అక్కడ మీరు తొక్కేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఇది రహస్య చర్చలకు సరైన సమయం కాదు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, కళతకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని భగవానుడితో సంచారం చేయనప్పుడు అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ శని ఉన్నప్పుడు సంవత్సరంలో చివరి ఆదివారము, సంవత్సర ప్రారంభకాలంలో మొదటి ఆదివారము, అటు సంవత్సరంలో చివరి శనివారము, ప్రారంభ మొదటి శనివారము, అటు ఆదివారము శనివారము, ఇటు శనివారం ఆదివారము ఉపవాసం అవసరం. వీలైతే సూర్య నమస్కారం, సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టుకోవడం, ఆసనాలు, ఉపవాస దీక్ష చేయడం వలన అనేక రకాలమైన దోషాలను తొలగించుకునే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మనోవేదన, అంతర్గత శత్రు యొక్క ప్రభావము, యంత్ర సమస్యలు, సంచారంలో ఇబ్బందులు, వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమ ఆటంకాలు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు కనపడుతుందని చెప్పి గమనించాలి. సప్తమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు ప్రేమికులకు కలిసి రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషను, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడము, అనేక రకాల కార్యక్రమాలలో నిత్యము అప్రమత్తత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు భూత భవిష్యత్ వర్తమానాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయాణం చేయాలి. కనుక ఇలాంటి కాల సమయంలో తెల్లజిల్లడి యొక్క వృక్ష దర్శనము, సూర్యభగవాను యొక్క అర్ఘ్యము, శని భగవాను యొక్క ఆరాధన అవసరము. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, టీవీ ఛానళ్ళలో పనిచేసేటువంటి వార్తల సేకరణ, వార్తలు ప్రజెంటేషన్ చేసేటువంటి వారు, ప్రచురణ రంగము, వాహన ప్రమాదాలు కార్యక్రమాలలో ఎంతో అప్రమత్తత అవసరం అని చెప్పి